హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, 2026 ఇయర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఎంటీఎస్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. కేవలం 10th క్లాస్ పాస్తో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. స్టార్టింగే మీకు 36,000 రూపీస్ శాలరీ అనేది లభిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఏమీ అడగడం లేదు, ఇంటర్వ్యూ కూడా ఏమీ కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది చూసి మీకు ఒక స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్స్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేస్తాను. ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు అంతా, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా వీడియో ఎండింగ్లో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు గాను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో కామెంట్లో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు ప్రాసెస్ అనేది తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అలానే ఎంటీఎస్ పోస్ట్కి సంబంధించి మీరు ఆన్లైన్ విధానంలో February 6, 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని 10th క్లాస్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ సిఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ అనే కంపెనీ మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. కావున ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలని మనకు అర్థమవుతుంది. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే టోటల్గా 22 వేకెన్సీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. 10th క్లాస్ అర్హతతో మనకి 14 వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ పోస్ట్స్ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ 10th క్లాస్ అర్హతతో వచ్చిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి శాలరీ వచ్చేసి లెవెల్ 1 పే ప్రకారం మీకు మంత్లీ 36,000 రూపీస్ అయితే అప్రాక్సిమేట్గా శాలరీ అనేది ఇవ్వబడుతుంది. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 10th క్లాస్ బేసిస్ మీద మీకు 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ బేసిస్ మీద 2 జాబ్లు, కార్పెంటర్ ట్రేడ్ మీద 1, ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి 1, ప్లంబర్కి సంబంధించి 1, ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేషన్ ట్రేడ్కి సంబంధించి 1, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగానికి సంబంధించి 2 జాబ్స్ ఎంటీఎస్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతిదీ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే మీకు 36,000 మంత్లీ శాలరీ అనేది మీకు లభిస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. అంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏ డ్యూటీస్ పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుందో జాబ్ డ్యూటీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ అనేది చేయండి, నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th క్లాస్ ఎలిజిబిలిటీతో వస్తున్న జాబ్స్కి మనకి జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసినట్లయితే మీ సెక్షన్కి సంబంధించి మెయింటెనెన్స్ రికార్డ్స్ అనేవి మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ అనేది క్లీన్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్స్ ఫైల్స్ అనేవి బిల్డింగ్లో ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. జెరాక్స్ కాపీస్, స్కాన్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రొటీన్ ఆఫీస్ వర్క్ అనేది మీరు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ డ్యూటీ జాబ్స్ అండి ఇవి. మీ హయ్యర్ ఆఫీసర్కి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి హెల్ప్ అనేది మీరు చేయాల్సి ఉంటుందండి ఎంటీఎస్ జాబ్ రోల్లో. 10th క్లాస్ జాబ్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఈ విధంగా ఉంది. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో వస్తున్న జాబ్కి
మీరు ఐటీఐ సంబంధించి జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే మీ ట్రేడ్కి సంబంధించి మీ వర్క్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్కి సంబంధించి వర్క్, అలానే ప్లంబర్కి సంబంధించిన వాళ్ళు ప్లంబర్ వర్క్, ఈ విధంగా ట్రేడ్కి సంబంధించిన వర్క్ అనేది మీరు పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. జాబ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని మీ ఎలిజిబిలిటీని చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ స్కోర్ ద్వారానే మీకు ఫైనల్గా సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే ప్రిపేర్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది ఏమీ ఉండదండి. డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో స్కోర్ అయితే ఎంత బాగా చేస్తారో మీకు జాబ్ అనేది అంత ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఇది కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్. దీంట్లో మీకు 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్కి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్కి ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అలానే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఈ విధంగా మీరు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 2 అవర్స్ పాటు రాయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కూడా 10th క్లాస్ లెవెల్లోనే అడగడం జరుగుతుంది. హయ్యర్ లెవెల్లో మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి అడగరు. మీరు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్స్ అనేవి మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్కి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అసలు వదులుకోకండి. ఇలాంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకి కూడా 36,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ కూడా కేవలం 10th క్లాస్ అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. nml.res.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. జాబ్కి అప్లై చేసుకోవడానికి February 6, 2026 ఈవినింగ్ 5 PM వరకు టైం అనేది ఉంది. ఈ లోపు మీరు ఎప్పుడైనా సరే జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవచ్చు. జాబ్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు ఫ్రీగానే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్కి కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చండి. రిమైనింగ్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ విధానంలోనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మీ దగ్గర కింద ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మీరు అప్పుడు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఐటీఐ జాబ్కి అప్లై చేస్తున్నట్లయితే ఐటీఐ పాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, మీ యొక్క ఫీజు పేమెంట్ రిసీట్, అలానే కింద ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో రాసి మీ సైన్ అనేది చేసి పీడిఎఫ్ ఫైల్ కింద ఫామ్ చేసి మీరు ఇండివిజువల్గా ఇవన్నీ పీడిఎఫ్ ఫైల్స్ కింద ఫామ్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 12 పాయింట్స్తో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అండి ఇవి. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోనే 36,000 శాలరీ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెక్ చేసినట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా నేను అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది CSIR నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీకి చెందిన అఫీషియల్ వెబ్సైట్ అండి. అఫీషియల్ వెబ్సైట్ నుండి నేను ఏ విధంగా అప్లై చేయాలో చెప్తున్నాను. ఏ విధమైన ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో రాదు. ప్రతిదీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి.
ఇప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్ నుండి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ పక్కన నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ నోటిఫికేషన్ ట్యాబ్ లోనే పక్కన మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ ఆపర్చునిటీస్ లోనే మనకి ఎంటీఎస్ జాబ్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఇక్కడ లింక్ ఫర్ అప్లయింగ్ టు ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకునే ముందు నిన్న మన ఛానల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ జాబ్స్ కి సంబంధించి బీటెక్ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు లేదా బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని అయితే చెక్ చేయండి. వీడియో లింక్ అనేది నేను పైన ఐకార్డ్స్ ఇస్తాను, వీడియోని చెక్ చేయండి తప్పకుండా. అలానే ఈ వీడియోను కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జాబ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు లాగిన్ అయ్యి జాబ్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.